మీ సినిమాలకు నాకు తెలిసినంత వరకు ఒక చిన్న ఇది ఉందన్నమాట. ఫస్ట్ రిలీజ్ అవ్వగానే ఫ్లాప్ అంటారు. తర్వాత కల్ట్ క్లాసిక్స్ అవుతాయి. ఆరెంజ్ అదే పరిస్థితి. ఆరెంజ్ ఇప్పుడు ఎవడైనా చూసింటే అసలు ఎందుకు ఫెయిల్ అయింది అనేది దాని మీద ఒక రీసెర్చ్ చేయాలి. అవును, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫస్ట్ రోజు సెకండ్ డే అనేది థర్డ్ డే నుంచి చూస్తే హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అది కూడా హైయెస్ట్ ఇదైంది. సో ఏంటంటారు, ఎందుకంటారు అలాగా? భాస్కర్ గారి సినిమాలు ఎక్కడానికి ఆ టైం తీసుకుంటుందా? అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే కథలో అది నేను చాలా ఒరిజినల్ విషయాలే తీసుకుంటాను. ఓకే, నా లైఫ్లో నేను ఫీల్ అయినా ఆర్ఎల్స్ నేను చాలా గమనించి తీసుకుంటాను. ఇన్స్పిరేషన్స్ ఉండవు. నేను ఎక్కడో ఒక DVD చూసి అలవాట్లు లేవు, ఎప్పుడు లేదు. నాకు నా సినిమా ఒరిజినల్గా ఉండాలి. నా సినిమా అది ఒక కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ కూడా అనుకోండి, నాది రెఫరెన్స్ అవ్వాలి అని అనుకుంటా. సో ఆ థీమ్ అన్నది ఒరిజినల్గా తీసుకుంటాను. ఇప్పుడు సడన్గా మీలో ఒక ప్రాబ్లం ఉందన్నదే మీకు కొంచెం కూడా ఒక అవగాహన లేదనుకోండి, సడన్గా మీలో ఇది ఒక ప్రాబ్లం ఉంది, ఇది మనలో ఈ ప్రాబ్లం ఉందని నేను చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్గా తీసుకుంటారా? తీసుకోరు. బ్రెయిన్ మీకు ప్రాసెస్ అవ్వడానికి టైం పడుద్ది. ఆర్ఎల్స్ నేనేం చేయాలి? ప్రమోషన్లోనే నేను దానికి సంబంధించిన ఏంటో మీకు ఆల్రెడీ ఇవ్వాలి. బ్రదర్, మీలో ఒక ప్రాబ్లం ఉంది, అదే ప్రాబ్లం నాలో కూడా ఉంది, దాని గురించే మాట్లాడుతున్నాను, అదే విషయం అన్నది ప్రిపేర్ చేసి చేయాలి. నేను అది చేయలేదు ప్రీవియస్లో. ఓకే, నేను తీసాను అని అలా, దానివల్ల ఒక రీజన్ అంతే, వేరేం లేదు. సో మన లోపల ఉన్న విషయమే అండి అది. అంటే ఎవరైనా లోపం మొహం మీద చెప్పేసరికి కొంచెం హర్ట్ అవుతారు. అది కూడా కాదు, హర్ట్ అని కూడా కాదు, అదే ఐ మీన్ తీసుకోవడానికి టైం పడుతుంది మీరు అన్నట్టు. అది ప్రాసెస్ అవుతుంది, కొంచెం రియలైజ్ అవుతుంది. ప్రాసెస్ అయ్యేటప్పటికి ఏంటంటే తీసుకుంటారు. ఎందుకంటే నేను ఏదైతే థీమ్ తీసుకుంటున్నానో అది వెరీ హానెస్ట్ ఒరిజినల్ థీమ్. అది రియాలిటీలో నేను ఫీల్ అయి తీసుకున్న విషయం అది. సో ఆ విషయం డెఫినెట్గా రీచ్ అవుతుంది. నేను ఎక్కడో ఫ్యాంటసీగా ఒక విషయం తేలేదు, ఎందుకంటే నా లైఫ్లో నేను అలా ఫీల్ అవుతున్నాను. అది ఒకసారి మిమ్మల్ని చూస్తే మీలో కూడా ఆ ఫీలింగ్, నేను ఒక 10 నిమిషాలు మాట్లాడితే అదే ఫీలింగ్ నేను చూడగలుగుతాను. సో అయితే నేనేం నమ్ముతాను, ఇదే నా ఫీలింగ్, అది ఆయనలో కూడా ఉంది, సో ఆయనకి తగులుతుంది, అలాగే ఆయనకి తగులుతుంది అనే తీస్తాం. ప్రాపర్గా తీసుకెళ్ళి ఇవ్వాలి ముందే. మేబీ ఆరెంజ్ గురించి అప్పట్లో ఏంటంటే ముందే ఎక్కువ దాని గురించి ఒక విషయం చెప్పి దాని తర్వాత సినిమా చూస్తుంటే ఇంకొంచెం బెటర్గా, ఎందుకు ఓవర్ ద పీరియడ్ చూసేటప్పుడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పటికి రామ్ చరణ్ గారికి ఉన్న ఇమేజ్ కూడా వేరే యాక్చువల్గా, మగధీర టైంలో ఇది కదా. సో యాక్షన్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆటోమేటిక్గా, మెగా ఫ్యామిలీ కాబట్టి అది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటారా? ఎస్. అయితే మరి ఇంత ఒరిజినాలిటీ థాట్స్ తోటి ఒరిజినల్ సబ్జెక్ట్స్ తీస్తున్నారు మరి, బట్ ఓన్లీ బెంగళూరు నాటకాలకు వచ్చేసరికి ఎందుకు సార్ రీమేక్ ఎందుకు వెళ్ళారు? అది మేము రాజుగారు నేను కలిసి చేయవలసింది, PVP రాజుగారు నేను అని కలిసి చేయవలసింది. అప్పుడు రాజుగారు వచ్చారు, సరే ఓకే చేద్దాం అనుకున్నాం, కానీ దాని తర్వాత ఆయన చేయలేకుండా తర్వాత నేను బ్యాక్అవుట్ అవ్వలేని పరిస్థితి. సో చేయాల్సి వచ్చి చేశారనమాట. బట్ అది కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది సక్సెస్. గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ, నాకు నచ్చి చేశాను, అది వేరే విషయం. కాకపోతే అందరు కలిసి చేద్దాం అనుకున్నాం. రాజుగారు వెళ్ళేటప్పటికి ఏంటంటే, అరే అందరూ కలిసి చేద్దాం స్టార్ట్ చేసి సగంలో వదిలేసి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి, బట్ స్టిల్ నేను బ్యాక్ స్టెప్ వెళ్ళాను కదా. యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ కింద అది ఆగిపోయింది అనేది ఉండకూడదు.